నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ మరోసారి అగ్నిగుండంలా మారింది. 3 ఏళ్ల క్రితం మహసా అమినీ మరణంతో రగిలిన హిజాబ్ వ్యతిరేక జ్వాలలు చల్లారక ముందే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఇరాన్ పాలకుల పీఠాన్ని కదిలిస్తోంది. ముల్లాలు వెళ్లిపోవాలి, నియంతా చావాలి అంటూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అయతోల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఆకాశాన్ని తాకుతున్న ధరలు, పాతాళానికి పడిపోయిన కరెన్సీ విలువ ఇరాన్ ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి? ఈ గొడవలకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే కారణమా? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ వీధులు ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. 2022లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం ఇప్పుడు ఆకలి కేకలుగా మారి ప్రభుత్వ ఉనికినే ప్రశ్నిస్తోంది. ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు గొంతు ఎత్తారు. కేవలం మహిళలే కాదు, ఇప్పుడు వ్యాపారులు, ఉద్యోగులు, సామాన్యులు అందరూ కలిసి నియంతా చావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. భద్రతా బలగాలు లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకు పడుతున్న నిరసనకారులు మాత్రం భయపడొద్దు, మనమంతా ఒక్కటే అంటూ వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరసనల వెనుక ఉన్న అసలు కారణం ఊపిరాడనివ్వని ఆర్థిక సంక్షోభం. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం 42% చేరటంతో సామాన్యుడికి ఆహారం, మందులు కొనడం కూడా గగనమైపోయింది. గ్రాండ్ బజార్ వంటి కీలక వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం దీనిని కేవలం ఆర్థిక సమస్యగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజల ఆగ్రహం మాత్రం ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలన పైనే ఉంది. అయితే ఇరాన్ ఈ స్థితికి చేరడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 నాటికి అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఇరాన్ పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడంతో ఆ దేశ చమురు ఆదాయం పూర్తిగా పడిపోయింది. 2025లో ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరాన్ పై ఒత్తిడి రెట్టింపు అయింది. ఇటు అమెరికా ఆంక్షలు, అటు ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇరాన్ పౌరుల సహనం ఇప్పుడు నశించింది. మతపరమైన ఆంక్షలు ఒకవైపు, తినడానికి తిండి లేని దౌర్భాగ్యం మరోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ప్రజలు ఇప్పుడు వ్యవస్థ మార్పును కోరుకుంటున్నారు. భద్రతా దళాల తుపాకీ గుళ్లకు భయపడకుండా ప్రజలు రోడ్లపైకి వస్తున్న తీరు చూస్తుంటే ఇరాన్ లో ఈసారి మార్పు తప్పదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇరాన్ పాలకులు ఈ సెగ నుంచి ఎలా బయటపడతారో, లేక ఈ ప్రజా ప్రవాహంలో కొట్టుకుపోతారో వేచి చూడాలి.